రాబోయే ఎన్నికలను కేవలం పాజిటివ్ ఓట్ బ్యాంకు మీద తన పాలనకు రెఫరెండంగా భావించుకుంటూ ఓట్లు వేయమని చెప్పి వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాలికి బలపం కట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించుకుంటూ ప్రజలను ఓట్లు అడగడమే కాదు, ఓ చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశావు, 4.5 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది కదా, నీ 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న పాలనలో నాది అని చెప్పుకునేది ఏదైనా ఉంటే అది చూపించే ధైర్యం ఉందా? కానీ నా పాలనలో కుప్పం నుండి ఇచ్చాపురం వరకు ఏ గ్రామానికైనా వెళ్ళి తల ఎత్తి చూడు, సచివాలయాలు కనిపిస్తాయి, రైతు భరోసా కేంద్రాలు కనిపిస్తాయి, మేము ఇచ్చిన ఇల్లు కనిపిస్తాయి, మార్చిన స్కూళ్ళు కనిపిస్తాయి, ఆసుపత్రులు కనిపిస్తాయి అని చెబుతూ ఉంటారు కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ముమ్మాటికి నిజమని చెప్పి సాక్ష్యం చూపించడం కోసం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే కాదు, పార్టీలో కూడా నంబర్ 2గా ఉన్నటువంటి యనమల రామకృష్ణుడి గారి స్వగ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కట్టిన గ్రామ సచివాలయం దగ్గర నిలబడి ఉన్నాం. ఈ గ్రామ సచివాలయాన్ని జగన్ గారి ఈ వ్యవస్థను తీసుకురాకముందు ఇక్కడి ప్రజల కష్టాలేంటి, అన్ని సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వ పరిపాలనలో కానీ అంతమంది పాలకులు వచ్చినప్పుడు కూడా వీళ్ళ కష్టాలు ఏమైనా తీర్చారా? వీళ్ళకి సమస్య వస్తే ఎంత దూరం పరిగెత్తాల్సి వచ్చేది, ఇప్పుడు ఎంత దగ్గరగా వచ్చింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, ఈ గ్రామ సచివాలయం వచ్చిన తర్వాత మీ సమస్యలు కొంతవరకైనా తీరాయా? తీరే సార్. అంటే ఎలా తీరాయి? అంటే ఇదివరకు అయితే మేము ఒక 15 కిలోమీటర్స్ ఏవో తొండంగి మండలంలో అయినటువంటి మాకు మండలంలోనే దూరంగా వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు మా స్వగృహంలో రావడం అనేది మాకు చాలా సంతోషకరంగా ఉంది. 10 కిలోమీటర్ల దూరం పోయేవాళ్ళు? అవును సార్. అంటే ఇప్పుడు ప్రభుత్వ మండలం దగ్గర అక్కడ పోయేవాళ్ళు, పోతేనే సమస్య పరిష్కారం అయ్యేదా? మీరు పోతేనే అయ్యేదా? అంతే సార్. ఎవరికైతే కంప్లైంట్ ఉందో వాళ్ళు స్వయంగా వెళ్తే. అంటే నేను అనేది పోతానే కాదు కదా, మరి దాన్ని మీరు తిరుగుతూ వెళ్ళి చేయాల్సి ఉంటుంది కదా. అంటే తిరగాల్సి వచ్చేది. ఒక సమస్య పరిష్కారం చేయాలి అంటే మీరు 10 కిలోమీటర్ల పైన తిరుగుతూ పోతూ ఉండాలి, తిరగాలి. ఇప్పుడు మీరు 10 చుట్లు తిరిగినా 10 అడుగులు వేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యవస్థ బాగుంది. ఇది యనమల రామకృష్ణ అన్ని కాళ్ళ దగ్గరికి వస్తున్నాయి. ఇది యనమల రామకృష్ణ గారి సొంత ఊరు, చాలా అనుభవం ఉన్న వ్యక్తి. మరి ఇప్పుడు ఆ వ్యక్తి వచ్చింది ఏదైతే ఉంటుందో ఆయన చెయ్యని డెవలప్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా. ఇప్పుడు చంద్రబాబు గానీ యనమల రామకృష్ణ గారు కానీ పదే అంటారు కదా, నువ్వు ఏం డెవలప్మెంట్ చేయలేదండి. మరి జగన్ వాళ్ళు విమర్శించారు, జగన్ వాళ్ళు తింటుంటారు కదా. యనమల సొంత గ్రామం వాస్తవులుగా మీ అభిప్రాయం ఏంటి? మాకు ఇల్లు ఇచ్చారండి, రోడ్లు వేయరండి, సచివాలయం కట్టించారండి, మాకు కొల ఇంటింటి కొలలు వేయించారండి, కొలలు వేయరండి, బస్ స్టాండ్ కట్టారండి, స్కూల్ మార్చారండి, వాటర్ ట్యాంకులు కట్టారండి, ఎవరైథింగ్. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇంత ప్రభుత్వం ఇంత డెవలప్మెంట్ చేశారు అని అంటే ఇక్కడ స్థానిక నాయకత్వం కూడా బలంగా ఉన్నట్లయినా ఎవరండి ఇక్కడ స్థానికంగా సర్పంచ్ ఎవరు నాయకుడు? కొయ్య మురళీకృష్ణ గారు. సో మంచి నాయకుడు, అందుకనేనా ఇక్కడ యనమల గారి సొంత గ్రామంలో కూడా వైసీపీ గెలిచింది. సో ఆయన మంచితనం ఆయన వల్లనే గెలుచుకున్నారు. ఇప్పుడు ఈ గ్రామ ప్రజలు అయితే సంతోషంగా ఉన్నారా? ఎంతమంది ఉంటారండి ఈ ఊర్లో జనం? 4,000 మంది ఉంటారు. 4,000 మందికి సమస్య వస్తే 10 కిలోమీటర్ల దూరం పోయి వచ్చేవాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి సమస్య. సో ఇప్పుడు మరి మీరు ఓటు వేయాలంటే జగన్ చేసిన డెవలప్మెంట్ చూస్తారా లేకుంటే వేరే? అంతే. మరి చంద్రబాబు అంతకుమించి ఎక్కువ ఇస్తా అంటున్నాడు. మాకు ఇల్లు ఇచ్చారండి, పైపులు వేసారండి, మాకు రోడ్లు వేసారండి, కేవలం వేస్తామండి. ఒక ఎన్నికలకు ముందు బాగా డబ్బులు ఇచ్చి వేయండి అని వేరే ఎవరికైనా మేము వేయమండి, వేయం. మా పార్టీ కూడా మేమే వేస్తాం అంతే అండి. డబ్బులు ఏమన్నా డబ్బులు కూడా మాకు పనిలేదండి, మాకు కావాల్సింది ఓటు జగన్ గారు కావాలా. అది ఇప్పుడు ప్రజలు కూడా అంటున్నది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ చూడాలి అంటే మీరు ఎక్కడికి పోవాల్సిన అక్కర్లే, మీ తర్వాతి స్థానంలో ఉన్న యనమల రామకృష్ణ గారి స్వగ్రహానికి రండి, ఇక్కడ స్వగ్రామానికి రండి, ఏం డెవలప్మెంట్ చేశారు ఎంత చేశారు అనేది కళ్ళ ముందు కనిపిస్తుంది, మేము చూపెడతాము. మీరు ఏం చేసి ఎంత చేసినామన్నా మేము నమ్మం, మా కళ్ళ ముందు జరిగిన మంచికే ఓటేస్తాం, మేమైతే జగన్మోహన్ రెడ్డి గారి వైపే నిలబడతాము అని చెప్పి యనమల రామకృష్ణ గారి స్వగ్రామ ప్రజలు చెబుతున్నారు. వాళ్ళు చెప్పింది కూడా ఇక్కడి సర్పంచ్ కోయ మురళి గారు అని. ఆయన నాయకత్వ పటిమ, ఆయనకున్నటువంటి దృఢచిత్తం ఇవన్నీ కలగలిపి మా ఊరిని అయితే బ్రహ్మాండంగా డెవలప్ చేసుకున్నామండి. 58 నెలల కాలంలో వీళ్ళకి ఇల్లు వచ్చాయి.
బస్టాండ్ కట్టారు, స్కూళ్ళు నాడు నేడు కింద, ఆసుపత్రులు, వాటర్ ట్యాంకులు, గ్రామ వార్డు సచివాలయాలు ప్రతి ఒక్కటి కూడా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేశారు. ఇక్కడ ప్రజలతో మేము ఆఫ్ కెమెరా కూడా చాలా మాట్లాడినప్పుడు బాబోయ్ ఇన్ని దశాబ్దాలలో మేమైతే చూడలేమండి అని చెప్పి పదే పదే వినిపిస్తున్న పేరు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు స్థానిక నాయకత్వమైనటువంటి మురళి గారి పేరు కూడా కనిపిస్తుంది. అందుకే నేను చాలాసార్లు చెబుతూ ఉంటాను, జగన్మోహన్ రెడ్డి గారికి కళలు ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి ఆశయం ఉండొచ్చు, దాని ప్రకారం ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ చేయగలిగే లీడర్షిప్ కూడా స్థానికంగా ఉండడం ఎంత అవసరమో ఈ ఏవీ నగరం దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక అంటే సర్పంచ్గా ఉన్నటువంటి వైసీపీ సర్పంచ్ అండి యనమల రామకృష్ణ గారి స్వగ్రామం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్. ఎందుకు వైసీపీ సర్పంచ్గా ఇక్కడ గెలిచారు అన్న తర్వాత ఈ ఊర్లోకి వచ్చిన తర్వాత జనంతో మాట్లాడిన తర్వాత ఇక్కడ డెవలప్మెంట్ చూసిన తర్వాత చాలా క్లారిటీ వచ్చిందండి.